ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడు రాజకీయాలలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. విజయ్కి ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేల మద్దతు దొరికినట్టుగా మారింది. ఇప్పటివరకు మే 4న ఫలితాలు వచ్చినప్పటి నుంచి 10వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేంత వరకు కూడా విజయ్ మ్యాజిక్ ఫిగర్ దాటుతాడా, ఒకవేళ దాటిన ఆ మ్యాజిక్ ఫిగర్ బలం ఎంతకాలం వరకు నిలిచి ఉంటుంది, ఎంతకాలం వరకు ఆ మద్దతు నిలబడుతుంది, ఇలా రకరకాలుగా అనేక ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భంలో తాజాగా అన్నాడీఎంకే పార్టీలో చీలికలు మొదలై అందులో నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఏకదాటిన గ్రూప్ అంతా కూడా వచ్చి ఇప్పుడు విజయ్కి బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించడంతో ఇప్పుడు తమిళ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారాయి. దీంతో ఇప్పుడు విజయ్ టీవీకే బలం 150 ఎమ్మెల్యేలకు చేరుకుంది. ఇక దీంతో టీవీకే ప్రభుత్వాన్ని టచ్ చేసేటువంటి పరిస్థితి లేనే లేకుండా మారిపోయింది తమిళనాడులో. సో ఇప్పటివరకు 120 ఉంది కాబట్టి 1-2 మాత్రమే ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి అది కూడా సంకీర్ణ ప్రభుత్వం, వామపక్షాలు, వీసీకే పార్టీ లాంటి చిన్న పార్టీలు మద్దతు ఇచ్చాయి కాబట్టి ఎవరో ఒక డ్రాప్ అయినా కూడా మళ్ళీ ప్రభుత్వం పడిపోతుందనేటువంటి ఒక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రేపొద్దున ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఒక బలమైనటువంటి మద్దతు ఈ అన్నాడీఎంకే చీలిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఇవ్వడంతో 150కి చేరుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో టీవీకే పార్టీ ఇప్పుడు బలమైనటువంటి ప్రభుత్వాన్ని తమిళనాడులో ఏర్పాటు చేసినట్టుగా మారింది. అన్నాడీఎంకేలో ఎందుకు ఇంత సడన్గా ఏకదాటిగా 30 మంది ఎమ్మెల్యేలు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడితే దీంట్లో సివి షణ్ముగం అనేటువంటి ఒక వర్గం, ఆయన నేతృత్వంలోని వర్గం ఇప్పుడు చీలిపోయింది. మాజీ సీఎం పళనిస్వామి మొదటి నుంచి కూడా టీవీకే పార్టీకి సపోర్ట్ ఇవ్వడానికి సానుకూలంగా లేకుండా వ్యతిరేకించారు. టీవీకే పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు ఇవ్వకూడదంటూ కూడా పళనిస్వామి మొదటి నుంచి అదే వాదించాడు. దీంతో ఎవరైతే ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా అన్నాడీఎంకేలో టీవీకేకి మద్దతు ఇద్దామని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినప్పటికీ పళనిస్వామి అడ్డుకోవడం జరిగింది అప్పుడు. అంతేకాకుండా 53 సంవత్సరాలుగా డిఎంకే పార్టీకి శత్రు పార్టీగా ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీ మొట్టమొదటిసారిగా మొన్న వచ్చినటువంటి ఫలితాల తర్వాత డిఎంకే పార్టీతోనే కలిసి ముందుకు వెళ్దామనేటువంటి ఒక ప్రపోజల్ కూడా పళనిస్వామి చేయడం, దాంతో డిఎంకే పార్టీకి అన్నాడీఎంకే పార్టీ మద్దతు ఇస్తుందనేటువంటి ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళడం కూడా అన్నాడీఎంకే పైన తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్నాడీఎంకే పార్టీలోనే చాలామంది ఎమ్మెల్యేలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అసలు అన్నాడీఎంకే పార్టీ పుట్టిందే డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా, అలాంటిది ఆ యొక్క శత్రు పార్టీకి అన్నాడీఎంకే మద్దతు ఇవ్వడం ఏంటి, అసలు అన్నాడీఎంకేకే ఆ పార్టీకి ఉన్నటువంటి అస్తిత్వమే కోల్పోతాము డిఎంకేకి మద్దతు ఇస్తే అని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలు అప్పుడే ఈ యొక్క డిఎంకేకి మద్దతు ఇద్దామనేటువంటి ప్రపోజల్ని వ్యతిరేకించారంట. ఈ కారణం చేతనే ఇప్పుడు సివి షణ్ముగం గత 3 సార్లుగా స్టాలిన్ పైన ఓటమి, తాజాగా టీవీకే పైన కూడా ఓటమి చెందడము, దీంతో అన్నాడీఎంకే రాజకీయ భవిష్యత్ ఏంటనేటువంటి ఒక సమాలోచనలో పడ్డారు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అందుకని ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడానికి, భవిష్యత్తులో పార్టీలో అనేక మార్పులు తీసుకురావడానికి, భవిష్యత్తులో అన్నాడీఎంకే పార్టీ బతికి బట్టకట్టడానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మేము అంటూ కూడా ఇప్పుడు సివి షణ్ముగ ఎవరైతే ఇప్పుడు తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేలు బయటికి రావడం జరిగిందో, టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామంటూ బయటకు వచ్చారు, దాంట్లో ఆ వర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత సివి షణ్ముగం బయటకు వచ్చిన తర్వాత ఆయన వెల్లడించడం జరిగింది. ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది, పదే చెప్పడం కూడా జరిగింది. మా పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చింది. గత మూడు సార్లు డిఎంకే చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా టీవీకే పార్టీ చేతిలో ఓడిపోయింది. ఇలానే కొనసాగితే పార్టీ అసలు పూర్తిగా భవిష్యత్తులోనే కన్నుమరుగయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు పార్టీని సరికొత్తగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం వచ్చింది. అందుకే ప్రస్తుతానికి మేము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నాం. అండ్ ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది సివి షణ్ముగం, మేము పార్టీని చీల్చాలనుకోవట్లేదు, అన్నాడీఎంకే పార్టీని చీల్చాలనుకోవట్లేదు, పార్టీని డివైడ్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఈ మద్దతు మాత్రం బయట నుంచి టీవీకే పార్టీకి ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. అంటే 30 మంది అంగీకరించారు కాబట్టి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. మరి మిగతా 17 మంది, మొత్తం 47 మంది అన్నాడీఎంకే పార్టీ నుంచి మన ఫలితాలలో గెలిచినటువంటి పరిస్థితి, 17 మంది మాత్రం ఇంకా పళనిస్వామి వర్గంతోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది 30 మందితో పాటు. మరి మిగతా వారందరూ కూడా ఈ మద్దతు ఇస్తే ఏం జరగబోతుంది తమిళనాడు రాజకీయాలు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరి టీవీకే అధినేత ఎలా స్పందిస్తారు, అంటే బయట నుంచి మద్దతు తీసుకుంటారు, ఎందుకంటే టీవీకే పార్టీలోకి చేర్చుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మే 4న ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా అన్నాడీఎంకేలో చాలామంది ఎమ్మెల్యేలు కలిసి మేము మద్దతు ఇస్తాము, మ్యాజిక్ ఫిగర్ దాటలేదు కదా, పూర్తి స్థాయిలో మేమే స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇస్తామని చెప్పినా కూడా టీవీకే అధినేత విజయ్ ఆ రకంగా ముందడుగు వేయలేదు. అక్కడ రాజకీయ సమీకరణాలు, అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితుల కారణంగా మరలా పాత రాజకీయ నేతలతోనే ముందుకు వెళ్తే వచ్చినటువంటి ఈ యొక్క బలాన్ని
ముందుకు తీసుకువెళ్ళలేము అనేటువంటి ఆలోచనతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్ అటు డిఎంకేతో కానీ అన్నా డిఎంకేతో కానీ సమానమైనటువంటి దూరాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అదేవిధంగా మిగతా చిన్న పార్టీలతో కలిసి మ్యాజిక్ ఫిగర్కి తక్కువ సీట్లైనా పర్వాలేదు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నారు. కానీ ఇప్పుడు అన్నా డిఎంకేనే స్వచ్ఛందంగా వచ్చి మేము మద్దతు ఇస్తామంటున్నారు కాబట్టి వారు పార్టీలు టీవీకే పార్టీలోకి అయితే పూర్తిగా చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు కూడా చెప్తుంది క్లియర్ కదా, మేము పార్టీని చీల్చదలుచుకోవట్లేదు, పూర్తిగా మెర్జ్ చేయాలనుకోవట్లేదు కూడా అనేది కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో అన్నా డిఎంకే పార్టీని ఇంకా మరింత బలోపేతంగా తీసుకువెళ్ళి తమిళనాడులో రాబోయే రోజులలో పార్టీని మరింత పునరుద్ధరించడానికే మేము ముందడుగు వేస్తున్నామంటూ సివి షణ్ముగం చెప్తున్నారు. కాబట్టి అంటే ఇప్పుడు బయట నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తూ తమ పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతంగా చేసి అంటే డిఎంకే పార్టీని లైమ్లైట్లోకి రాకుండా రాబోయే రోజులలో డిఎంకే పార్టీని పూర్తిగా కనుమరుగయ్యేలా చేసి టీవీకే అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీలు మాత్రమే ప్రజల్లో ఉండేటువంటి ఒక సంకేతాన్ని తీసుకురావడానికి ఒక అడుగు వేసినట్టుగా అయితే కనబడుతుంది. సివి షణ్ముగం చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తుంటే ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో జరిగినటువంటి తాజా పరిణామాలు అయితే ఒక్కసారిగా ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజు రోజుకి అక్కడ ఇప్పటికే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి ప్రభుత్వ పాలనా విధానాలను కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి విజయ్ తన మార్కు చూపిస్తున్నాడు. ఇప్పటికే 717 వైన్ షాప్స్ని క్లోజ్ చేయాలంటే ఇమీడియట్లీ ఆదేశాలు కూడా ఇచ్చిన సందర్భాల్లో విద్యా సంస్థలకు దగ్గరగా, దేవాలయాలకు దగ్గరగా, అదేవిధంగా బస్టాండ్లకు దగ్గరగా ఉన్నటువంటి వైన్ షాప్లను క్లోజ్ చేయాలంటూ ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విజయ్ మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి మొదటి రోజు నుంచి ఆలోచిస్తూ దూసుకు వెళ్తున్నటువంటి విజయ్కి ఇప్పుడు మిగతా పార్టీలన్నీ కూడా వెన్నుదన్నుగా నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ఏలినటువంటి అన్నా డిఎంకే పార్టీ ఒక భారీ పార్టీ కూడా ఇప్పుడు టీవీకే గెలుపుని విజయ్ స్టార్డమ్ని విజయ్ యొక్క స్ట్రెంత్ని చూసి ఇప్పుడు తనకి దాసోహం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే విజయ్తో ఇప్పుడు వైరుధ్యం పెట్టుకొని విజయ్తో ఇప్పుడు ఎదురుదాడి చేసుకొని ఉన్న కాస్త బలాన్ని కూడా ప్రజల నుంచి దూరం చేసుకునేటువంటి పరిస్థితుల్లో అయితే అన్నా డిఎంకే లేదనేటువంటి విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ ఆలోచనతోటే ఇప్పుడు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ఒక ఏకతాటి నిర్ణయానికి వచ్చినట్టుగా కనపడుతుంది. మెజారిటీ ఎమ్మెల్యేలు మిగతా 17 మంది కూడా పళనిస్వామి మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే అంశానికి ఆల్మోస్ట్గా ఈ 30 మంది ఇప్పుడు మద్దతు ఇచ్చారు. ఇంకో 5 నుంచి 10 మంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో వీరందరూ బాహాటంగానే బయట నుంచి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రేపు అసెంబ్లీలో బల నిరూపణ కూడా ఉంది కాబట్టి ఆ బల నిరూపణలో వీరందరూ ముఖ్యమంత్రిగా విజయ్కి మద్దతుగా ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లయితే ఒక సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో 150 మంది ఎమ్మెల్యేలకు పైగా మద్దతు ఇచ్చినటువంటి పార్టీగా టీవీకే ప్రభుత్వాన్ని మరింత పటిష్టంగా తమిళనాడు రాజకీయాలలో మారబోతుంది. దీంతో ఎలాంటి భయం బెరుకు లేకుండా ప్రభుత్వం కూలిపోతుందనేటువంటి ఆందోళన లేకుంటే రాజకీయపరమైనటువంటి అనేక కుట్రలు కూడా తావు లేకుండా విజయ్ ముఖ్యమంత్రిగా తన యొక్క ఆలోచనలు నిర్ణయాలను ప్రజలలోకి ఈజీగా తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని మరింత వేగంగా పాలనాపరమైనటువంటి దిశగా అడుగులు వేయడానికి అవకాశంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అయితే రోజు రోజుకి ఒక ట్విస్ట్ నెలకొనేటువంటి విధంగా కనపడుతున్నాయి. ప్రతిరోజు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మిగతా రాజకీయ విశ్లేషకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రోజుకు ఒక రకంగా మారుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ని. ఏదేమైనా కూడా అక్కడ ఒక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, ఒక కొత్త నాయకుడు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టాడు. ఇలాంటి పరిణామాలు అంతా ఒక కొత్త విధానాలతోటి రాజకీయ పరిణామాలు అక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వపరమైనటువంటి అడుగులు కూడా కొత్తగా పడుతున్నటువంటి సందర్భంలో ఈ మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ట్విస్టులు నెలకొంటాయి తమిళనాడు రాజకీయాలు అనేది కూడా వేచి చూడాలి. నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల వరకు ఇంకా అక్కడ రాజకీయాలు డిఫరెంట్ యాంగిల్లో మారి ఒక హీటు వాతావరణాన్ని సృష్టించడానికి ఇక్కడి నుంచి అడుగులు పడుతున్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుందంటూ అక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు.